ఒక ఉద్దేశం ఉంది. ఏంటి కపటంతో కూడినటువంటి హృదయం ఎవరికైతే ఉందో వాళ్ళందరిని పట్టుకోవడం కోసం ఒక వలలాగా పన్నబడిందనమాట. ఈ అద్వైత సిద్ధాంతం అనేది కపటులైనటువంటి వ్యక్తుల్ని పట్టుకోవడం కోసం తయారు చేసిన ఒక వల లాంటిది. ఆ సిద్ధాంతానికి ఎవరైతే ఆకర్షితులవుతారో వాళ్ళందరూ భగవంతుడి పట్ల అసూయ కలిగిన వాళ్ళు యాక్చువల్లీ. భగవంతుడి యొక్క రూపం పట్ల అసూయ కలిగిన వాళ్ళు. భగవంతుడి యొక్క చిదానందమయ రూపాన్ని స్వీకరించడానికి వాళ్ళు సన్ముఖులు కాదు. వాళ్ళకి మనస్సు లేదు. వాళ్ళకి విశ్వాసం లేదు భగవంతుడి యొక్క రూపం పట్ల. అలాంటి విశ్వాసం లేని వాళ్ళని పట్టుకొని లాక్కుపోవడం కోసం తయారు చేసినటువంటి ఈ సిద్ధాంతం, అద్వైత సిద్ధాంతం. మరి ఆ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం కోసం ఇలా నిక్కచ్చిగా చెప్పేటువంటి పురాణాలను కూడా మనం ప్రామాణికం అని చెప్పి అని మనం స్వీకరిస్తే అప్పుడు ఆ సిద్ధాంతాన్ని నిలుపుకోలేం కాబట్టి పురాణాలను మొదటే సైడ్ పెట్టేశారు ఆయన. అప్పుడేమైంది, ఉపనిషత్తులే సర్వశ్రేష్టం అని చెప్పేసి అది ఎవరికి అర్థం కాదు ఉపనిషత్తులు. ఎందుకంటే ఉపనిషత్తుల భాష చాలా కఠినమైన భాష. ఆ శబ్దాలకి ఇష్టమైన అర్థాలు తీసి గౌణ అర్థాలని ఏ ఫిలాసఫీ అయినా తయారు చేయొచ్చు. అది తయారు చేసి వీళ్ళందరినీ పట్టుకోవచ్చు. అందుకోసం శంకరాచార్యులు అలా అంటే తన యొక్క కపటమైన సిద్ధాంతాన్ని ప్రమోట్ చేయాలి అంటే పురాణాలను మనం స్వీకరిస్తే చేయలేరు. అది పురాణాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది ఎక్కడ పడితే అక్కడ. కృష్ణస్తు భగవాన్ స్వయం చెప్పేశాడు అక్కడ. ఇంకా దాన్ని నువ్వు ఎలా ఇంటర్ప్రిట్ చేయగలవు, ఇటువంటి ఎలా చేయగలవు? భగవద్గీతలో చెప్పేశారు ఆయన, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన. నా అంశులు నా నా అని చెప్పి చెయ్యిలా చూపించుకుంటూ భగవంతుడు అర్జునుడితో, అయ్యా నీ జీవరాశుల్ని నా అంశులు మే అధ్యక్షేణ సూయితే ప్రకృతి సదా సచరాచరం సర్వధర్మాన్ ప్రత్యుజ్య మామేకం శరణం ప్రజ అని చెప్పి ప్రతిసారి నేను 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 అని చెప్పి ఆయన చేతులు ఇట్లా పెట్టుకొని చూపించుకుంటా ఇంత స్పష్టంగా చెప్పిన ఈ గ్రంథాన్ని నువ్వు ఎలా మార్చగలవు? కాబట్టి ఇవన్నీ ఈ పప్పులు ఉడకవు కాబట్టి పురాణాలని ఇతిహాసాలను తీసుకెళ్లి సైడ్ పెట్టేసి ఫస్ట్ పెట్టేసి అంత ఈజీగా అర్థం కాని ఏంటి ఉపనిషత్తులు కాబట్టి ఆ శబ్దాలకి ఇష్టమైన అర్థాలు ఇచ్చేసి ఇష్టం వచ్చిన ఫిలాసఫీని తయారు చేసి వీళ్ళందరూ కపటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకోవడానికి ఉపయోగపడింది. అందుకనే పురాణాలకి స్థానాన్ని తగ్గించి చూపించారు ఆయన. అంటే ఒక కార్యం తన యొక్క స్వామి కార్యాన్ని నిర్వర్తించడం కోసం అలా చేశారు.